హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 18 నుంచి 40 ఏళ్ల లోపు వారికి కేంద్రం మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు చాలా ముఖ్యం. ఏ స్కీమ్ అప్లై చేయాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. అయితే ప్రస్తుతం రేషన్ కార్డు హోల్డర్లకి పెన్షన్ స్కీమ్తో నెలవారీ ఆర్థిక సాయం సంబంధించిన స్కీమ్ ద్వారా 5,000 రూపాయలను ఇవ్వనున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం 2015 బడ్జెట్ సమర్పణలో ప్రవేశపెట్టింది. వృద్ధాప్యంలో ఉన్న యువత, మహిళలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అసంఘటిత రంగాలను, వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఇక దరఖాస్తులు జన్ధన్ యోజన కింద బ్యాంకు అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇక పెట్టుబడిని బట్టి 1000 నుంచి 5,000 వరకు నెలవారీ పెన్షన్ అయితే ఇవ్వనున్నారు. ఇక పెన్షన్ 60 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్లో జమ అవుతుంది. అటల్ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అకౌంట్ ఓపెన్ చేయడానికి దరఖాస్తులు బ్యాంకు లేదా ఇండియన్ పోస్ట్ డిపార్ట్మెంట్ని సందర్శించవచ్చు. అవసరమైన పత్రాలలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం మరియు వయసు ధృవీకరణ పత్రం చాలా అవసరం. ఇక రేషన్ కార్డు హోల్డర్లను ప్రతి నెల 5,000 పొందడానికి అర్హులైన ప్రత్యేక పథకంగా నిర్వహించబడింది ఈ పథకం. ఇక ఈ పథకం కోసం దరఖాస్తు ప్రక్రియ మరియు అర్హత ప్రమాణాలు అందించిన సమాచారంలో స్పష్టంగా ఇవ్వలేదు. కానీ కేంద్ర ప్రభుత్వంలో పథకం కోసం దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని అవసరమైన పత్రాలను కలిగి ఉండాలి. ఇక రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు, వయసు సర్టిఫికెట్, అటల్ పెన్షన్ స్కీమ్ వివరాలు సమగ్రంగా ఉన్నప్పటికీ రేషన్ కార్డు హోల్డర్లకు నెలవారీ ఆర్థిక సాయం పథకం గురించిన సమాచారం, పథకం పేరు, అర్హత ప్రమాణాలు, అలాగే దరఖాస్తు ప్రక్రియ లాంటి స్వస్థత లోపించబడడానికి గమనించడం చాలా అవసరం. కావున అటువంటి పథకాల కోసం దరఖాస్తు చేయడానికి ఆసక్తి ఉన్నవారు అధికార ప్రభుత్వ వనరుల నుండి సమాచారాన్ని తీసుకోవాలి, లేదా ఖచ్చితంగా వివరాలు మరియు సూచనల కోసం సంబంధిత అధికారులను సంప్రదించడం మంచిది.